హ్మ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణః శోధపూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రాజనీతి సముచ్చయమనే ఈ గ్రంథాన్ని, ఈ నీతి శాస్త్రాన్ని చాణక్యనీతి దర్పణం అనే పేరుతో భాష్యం రాయడం జరిగింది. ఈ శ్లోకాలకు నిన్నటి వరకు 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 7వ అధ్యాయంలో పరమాత్మ, ఆత్మ పరమాత్మ దేహంలో ఎలా లభిస్తాడు అనే విషయం తెలుసుకున్నాం. పరమాత్మ దేహంలో, బయట కాదు, దేహంలోనే ఎలా లభిస్తాడు? ఎలా? పాలల్లో నెయ్యి ఉంటుంది, నేరుగా పాలల్లో నెయ్యి కనిపించదు. కట్టెల్లో, కర్రల్లో అగ్ని ఉంటుంది, కనిపించదు. తిలములు, నువ్వులల్లో తైలం ఉంటుంది, నూనె కనిపించదు. చెరుకులో బెల్లం ఉంటుంది, కనిపించదు. అలాగే దేహంలో ఆత్మ పరమాత్మ కనిపించవు. ఎలా కనిపిస్తాయి చెప్పండి ఎవరైనా? ఎలా? సమాధానం గురుజీ, అంటే మానవుని హృదయం మందిరమునందే పరమాత్మను దర్శించాలి కానీ బయట కాదు అని ఈ శ్లోకం చెప్తుంది గురుజీ. ఎలా? ప్రశ్న విన్నారా? ఆ, దేహమునందే, నేను చెప్పాను దేహమునందే. ఎలా? అవును. మంథన ఆత్మ మంథనం చేసుకోవాలి. మంథనం చేయాలి. పాలల్లో నెయ్యి ఉంది, ఎవరు కాదన్నారు. నెయ్యి కనిపిస్తుందా? పాలల్లో చేయబెట్టి చూడండి, దొరుకుతుందా? దొరకదు. మరి శరీరాన్ని కోసి చూడండి, శరీరాన్ని కోసి చూడండి, హృదయాన్ని కోసి చూస్తే పరమాత్మ కనిపిస్తాడా? ఆత్మ కనిపిస్తుందా? లేదు గురు. వివేకత, ఇందులో శబ్దం శ్లోకంలో వివేకత, వివేకము వలన, వివేకంతో, వివేకం ఉంటే, వివేక జ్ఞానం ఉంటే పరమాత్మను దేహంలో, దేహే పశ్య ఆత్మానం వివేకత, ఆత్మను వివేకంతో, అంటే వివేకం వలన, ఇక్కడ వివేకం కారణం. పుష్పే గంధం తిలే తైలం కాష్టే అగ్నిం పయసి ఘృతం ఇక్షౌ గుడం తథా దేహే పశ్య ఆత్మానం వివేకత. ఈ శ్లోకం బాగా గుర్తుంచుకోండి. ఏమైనా అడిగినప్పుడు కూడా చెప్పడానికి బాగుంటుంది ఈ శ్లోకం. ఈ విషయంలో కొన్ని కథలు కూడా చెప్పడం జరుగుతుంది పౌరాణికంగా కదా. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడంటే ఎలా చెప్పడం? భగవంతుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?
భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఎవరైనా. భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పడుకున్నాడా, లేచాడా, తింటున్నాడా, ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు చెప్పండి. భగవంతుడు ఎప్పుడు జాగరూకుడై ఉంటాడు. రెండోది పైన ఉన్న వాళ్ళు కింద దించుతాడు, కింద ఉన్న వాళ్ళు పైకి ఎక్కిస్తాడు. ప్రతి క్షణం కూడా అది నిరంతరం ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది గురుజీ. భగవంతుడు ఏం చేస్తున్నాడు? మన వైదికంగా ఆధ్యాత్మికంగా సమాధానం చెప్పండి. భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంటే మానవుల యొక్క కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు గురుజీ. ఇంకా కేవలం ఫలితం ఇవ్వడమేనా? ఇంకా అంతటా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఒకటే కదా. చూస్తున్నాడు, చూస్తున్నాడు. చూస్తున్నాడు, ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం అనుకుంటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎటువంటి పథకాలు వేస్తున్నామో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఎలా ఆచరిస్తున్నామో అన్నీ తెలుస్తాయి. మన అన్ని చూస్తూనే ఉన్నాడు. పెద్ద సీసీ కెమెరా, లోపల సీసీ కెమెరా. మన సీసీ కెమెరా బయట నుంచి చూస్తాయి కానీ ఈ సీసీ కెమెరా లోపల కూడా చూస్తుంది. లోపల ఉంది. మనసును కూడా మనసును చూసే కెమెరాలు వచ్చాయా? మనసును పట్టుకునే కెమెరాలు. మనసులో ఏ భావాలు ఉన్నాయి? లేదు గురుజీ. కానీ భగవంతుడు లోపల బయట అన్ని చూస్తున్నాడు, ఇస్తున్నాడు, కరోఫలం ఇస్తున్నాడు, సృష్టి నిర్మాణం చేస్తున్నాడు, నిర్వహణం చేస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. నిరంతరం కూడా ప్రళయం జరుగుతుంది. నిరంతరం సృష్టి స్థితి లయ జరుగుతూనే ఉంది. ఉందా లేదా? సృష్టి స్థితి లయ, నిర్మాణం, నిర్వహణం, నిర్మూలనం జరుగుతుందా లేదా? ఇప్పుడు ప్రళయం జరుగుతుందా? ప్రళయం అంటే మహాప్రళయం అనుకోకండి. ప్రళయం లయం కావడం, లీనం కావడం జరుగుతుంది గురుజీ. జరుగుతుంది కదా. మన శరీరంలో కొన్ని కణాలు చనిపోతున్నాయి, కొన్ని కణాలు పుడుతున్నాయి కదా. ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, ఎన్నో ప్రాణులు పోతున్నాయి, మరణిస్తున్నాయి. ఇదంతా చేస్తుంది ఎవరు? భగవంతుడు చేస్తున్నటువంటి పని ఇదంతా. మరి ఎలా భగవంతుడు పట్టుకోవడం ఎలా? ఎక్కడ పట్టుకోవాలి? భగవంతుడు బయట లేడా? భగవంతుడు బయట ఉన్నాడా లేదా? ఉన్నాడు. భగవంతుడు అంతా ఉన్నాడు గురించి. బయట లోన బయట కూడా పట్టుకోవచ్చు కదా. ఎందుకు హృదయంలోనే, మన దేహంలోనే, ఇక్కడ పట్టుకోవాలి? బయట కూడా పట్టుకోవచ్చు కదా. ఆత్మకి బయటికి వెళ్తాయి కదా గురుజీ. లోపటే దర్శనం అవుద్ది. లోపల బయట చూస్తున్నాం కదా, కళ్ళతో చూస్తున్నాం కదా, చూసి తెలుసుకుంటున్నాం కదా, ఆత్మ తెలుసుకుంటుంది కదా బయట చూసి. ఇంద్రియాలతో దొరికే తత్వం కాదు. ఆకారం లేదు కాబట్టి, నిరాకారం కాబట్టి. కళ్ళతో ఏం చూస్తాం? ఆకారాన్ని చూస్తాం. భగవంతుని ఆకారం ఉందా? కాబట్టి కళ్ళతో చూడలేం. మరి ఏం చూస్తున్నాం? భగవంతుని గురించి ఏం తెలుసుకుంటున్నాం బయట కళ్ళతో చూసి? భగవంతుని ఈ కళ్ళతో చూసి కూడా తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్న ఉంది. ఏడో సముల్లాసం 9 సముల్లాసం వస్తుంది. భగవంతుడు ప్రత్యక్షమా అప్రత్యక్షమా? ప్రత్యక్షమే. ఎలా ప్రత్యక్షం? ఈ సృష్టిని చూసి సృష్టి వెనకాతల ఒక కర్త ఉన్నాడని ఆ రకంగా ప్రత్యక్షం. గుణాలను చూసి గుణాలను చూసి గుణిని తెలుసుకోవాలి. అసలు గుణిని ఎవరు చూస్తారా? గుణిని చూస్తారా, గుణాలను చూస్తారా ఎవరైనా? గుణాలు చూసి గుణిని తెలుసుకోవాలి. అసలు గుణాలు లేకుండా గుణి ఉంటుందా? గుణాలు లేకుండా గుణం ఉండదు. గుణాలు లేకుండా గుణి ఉంటుందా? మరి గుణి ఉంటే గుణాలు ఎక్కడ ఉంటాయి? గుణి ఉంది. గుణాలు ఉండాలంటే గుణి కావాలి. గుణిలోనే గుణాలు ఉంటాయి. గుణి లేకుండా గుణాలు ఉండవు. గుణాలకు ఆధారం గుణి కదా. గుణాలకు ఆధారం గుణి. గుణాలు లేకపోతే అసలు, ఇప్పుడు ఉదాహరణకు ఒక సైకిల్ అనుకోండి, అన్ని మొత్తం ఆ భాగాలను విడి భాగాలను మొత్తం తీసేయండి, అన్ని ఎక్కడికక్కడ మొత్తం విప్పేసేయండి. దాన్ని ఏమంటారు అప్పుడు? సైకిల్ అన్నారు. అగ్ని ఉందనుకోండి, అగ్ని యొక్క గుణాలు ఏమిటి? రూపం అంటే వేడి, వెలుగు, వెలుతురిస్తుంది కదా. అగ్ని ఉంది, అసలు వేడి లేదనుకోండి, వెలిగే లేదనుకోండి, అప్పుడు ఏమంటారు? చల్ల నీళ్ళు పోసేయండి, ఎప్పుడు ఏమంటారు దాన్ని?
గుణాలు లేవు, అగ్ని యొక్క గుణాలు లేవు, అప్పుడేమంటారు దాని అగ్ని అంటారా? లేదు. అన్నారు. అలాగే మన కళ్ళతో భగవంతుని గుణాలను చూస్తున్నామా? ఉమ్, భగవంతుని కర్మలను చూస్తున్నామా? ఉమ్, కళ్ళతో చూస్తున్నామా లేదా? చెవులతో వింటున్నామా లేదా? ఉమ్. చర్మంతో స్పర్శిస్తున్నామా లేదా? నాలుకతో రుచి చూస్తున్నామా లేదా? భగవంతుని గుణాలను. ఉమ్, ముక్కుతో వాసన చూస్తున్నామా లేదా? గుణాలను. అనిపిస్తుందా లేదా? ఇవన్నీ భగవంతుడి గుణాలు అవునా కాదా? ఈ ఆకాశంలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పంచమహాభూతాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. మరి ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమా కాదా? మంచి గుణము ద్వారా ప్రత్యక్షం. గుణాల ద్వారా భగవంతుడు గుణి. గుణాలు ఉన్నాయంటే గుణి తప్పకుండా. అంటే గుణి లేకుండా గుణాలు ఉండవు. ఇన్ని గుణాలు కనిపిస్తున్నాయి, ఇన్ని కర్మలు కనిపిస్తున్నాయంటే అక్కడ కనిపిస్తుంది. ఆధారం ఉంది. అంటే మన కళ్ళతో ఈ ఇంద్రియాలతో చూస్తున్నట్టే కదా, వింటున్నట్టే, తెలుసుకుంటున్నట్టే కదా. మన ఇంద్రియాలతో తెలుసుకుంటున్నట్టు అవుతుందా లేదా? ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ప్రత్యక్షమా కాదా? ఇప్పుడు ప్రత్యక్షం అయినట్టే కదా ఇంద్రియాల ద్వారా. మరి అటువంటప్పుడు మరి మూర్తి పూజ చేయడం తప్పేం కాదు కదా. విగ్రహారాధన అది జడము కదా. జడంలో భగవంతుడు ఉన్నాడు కదమ్మా. భగవంతుడు మనలో కూడా ఉండి అంతటా ఉన్నాడు. మరి తప్పేంటి మూర్తి పూజ చేస్తే? అంటే జడాన్ని పూజ చేస్తే మనకేమి రాదు కదా. అక్కడ దానిలో ఈ క్రియలు ఏమి లేవు కదా. క్రియలు గుణాలు ఏమి జడంలో లేవు కదా. ఆ విగ్రహంలో లేవు. మూర్తి ఒక రాయి అనుకోండి, ఒక కర్ర అనుకోండి, ఒక బంగారం, ఒక ధాతు, బంగారం చేసిన మూర్తులు కూడా ఉంటాయి, వెండి మూర్తులు ఉంటాయి, బంగారం మూర్తులు, రాగి మూర్తులు, జడమే కదా. రకరకాల మూర్తులు ఉంటాయి కదా. ఆ బంగారం భగవంతుడు చేసినటువంటిదే కదా. గురుజీ ఇప్పుడు అక్కడ జడము ఉంది, ఇక్కడ చేతనము ఆత్మ ఎక్కడ ఉంది? చేతనాన్ని చేతనంతో దర్శించగలం గాని ఇక్కడ చేతనం ఉండి అక్కడ ఇందాక ఏం ఒప్పుకున్నారు అది చెప్పండి. ఇందాక కళ్ళతో చూసినావా లేదా? గుణాలను చూసి గుణాన్ని ఒప్పుకున్నావా లేదా? ఇంద్రియాలతో దొరికే తత్వం కాదు అది. ఆత్మ ఏం గుణం ఉంది గురూజీ? గుణం విగ్రహంలో ఏం గుణం ఉంది? గుణాన్ని గుణం తెలుసుకోవడానికి ఇది ప్రశ్న. విగ్రహంలో గుణాలు ఏమున్నాయి చెప్పండి. అది బంగారం అనుకోండి, బంగారం అని గుర్తుకొస్తుంది. ఇది బంగారంతో చేసిన మూర్తి, విగ్రహం, లేదా కర్ర, లేదా రాయి, లేదా మట్టి, లేదా వెండి, ఏదో ఒకటి కదా. అందులో ఏ గుణాలు ఉన్నాయని భగవంతునికి సంబంధించిన గుణాలు చెప్పండి మూర్తిలో. ఏముండవు, ఉండవు. అది కళ్ళతో భగవంతుణ్ణి అంటే దాంట్లో ఉన్నాడని ఒప్పుకుంటాం. ఆ మూర్తిలో భగవంతుడు ఉన్నాడు, సర్వవ్యాపకుడు కాబట్టి ఉన్నాడు. కానీ గుణాలు ఆ మూర్తి ఏ గుణాలు చూస్తాం? భగవంతుని గుణాలు ఏమున్నాయి అందులో? ఏమనిపిస్తాయి? మూర్తిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి శిల్పి, ఒక మంచి కళాకారుడు మూర్తిని ఎంత అందంగా తయారు చేశాడని అనిపిస్తుంది. అది అనిపిస్తుందా? భగవంతుడు అనిపిస్తుందా? మూర్తిని తయారు చేసినాడు భగవంతుడే అని అనిపిస్తుందా? ఎంత మంచి కళాకారుడు, ఎంత అందంగా తీర్చిదిద్దాడు, ఎంత మంచి చెక్కాడు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అదే దేవుడని చెప్పి పెంచుతుంటే అదే భగవంతుడు అనుకుంటుంటారు కదా. అట్లా చేయటమే కానీ ఒక చిత్రం అనుకోండి, ఒక బొమ్మ అనుకోండి, రాముడో, కృష్ణుడో, శివుడో, ఏదో ఒక బొమ్మ. ఆ బొమ్మ చూసి బొమ్మని గీసినటువంటి ఆ కళాకారుడు గుర్తుకొస్తున్నాడా? భగవంతుడు గుర్తుకొస్తున్నాడా? అట్లా దేవుడే గుర్తుకొస్తున్నాడు. ఆ బొమ్మను చూస్తే అందరు దండాలు పెడుతుందా? ఏ దేవుడు గుర్తుకొస్తున్నాడు? రాముడు బొమ్మ గీస్తే రాముడు గుర్తుకొస్తున్నాడు, శివుడు అయితే శివుడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, దేవి అయితే దేవి. కానీ ఆ రూపాలు భగవంతుని కావు కదా. భగవంతుడు అనుకుంటున్నాం, అది భ్రమ. అందుకే భగవంతుడి గుణాలు లేవు. ఇక్కడ విషయం ఏంటంటే భగవంతుడి గుణాలు ఏమైనా ఉంటే చెప్పండి. భగవంతుడి గుణాలు మనం కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ఇవన్నీ ఉన్నాయి. కానీ భగవంతుని రూపం ఏమిటి? రూపం లేదు కదా. గుణాలు ఉన్నాయి. గుణాన్ని మనం తెలుసుకుంటాం ఇంద్రియాల ద్వారా. రూపం లేనప్పుడు ఎలా ఈ కళ్ళతో చూస్తాం? సరే, చెవులతో వింటున్నాం కదా. ఏం వింటున్నాం? భగవంతుని మాటలు వింటున్నామా చెవులతో? భగవంతుడు మీకు వినిపించే ఎప్పుడు చెవులతో విన్నారు? ఎప్పుడైనా ఓం అగ్నిమీళే పురోహితం వినిపించదు ఎప్పుడైనా మీకు? కళ్ళు మూసుకుంటే ధ్యాన స్థితిలో భగవంతుడు మీకు చెప్పినట్టుగా. భగవంతుడు ఏ నోటితో చెప్పినాడు? భగవంతుడి యొక్క నోరుందా? ఋషుల హృదయాల్లో వాటిని. అది కాదమ్మా, మీకు భగవంతుడు మీకు ఏ నోటితో చెప్పినాడు? మీరు ఎలా విన్నారు? భగవంతుడు
అనుకోండి, ఓం అగ్నిమీలే పురోహిత, లేకపోతే గాయత్రి మంత్రం అనుకోండి, ఓం భూర్భువస్వ, వినిపించింది ఎప్పుడైనా మీకు మీ చెవులకు భగవంతుడు చెబుతుంటే? అట్లా వినిపించలే. అటువంటిప్పుడు మరి అబాహ్య ప్రత్యక్షం, భగవంతుడు ప్రత్యక్షం, అబాహ్య ప్రత్యక్షం. ఇవేమో మనం అనుకుంటున్నాం, ఇదంతా భగవంతుని సృష్టి, భగవంతుని మహిమ, భగవంతుని శక్తులు ఇవన్నీ కూడా. ఎందుకంటే తర్కం ఉంటుంది. ఒక వస్తువు తయారైందంటే చేసేవాడు ఉంటాడు, నిర్మాణం చేసేవాడు నిర్మాత ఉంటాడు. కాబట్టి ఇదంతా నిర్మితమే, ఇవన్నీ నిర్మితాలు. ఈ జగత్తంతా కూడా భగవన్ నిర్మితం. కాబట్టి ఏదో ఎవరో ఒకరు ఉండి ఉంటారు కర్త నిర్మాత. ఉండాలి. అలా తర్కంతో తెలుసుకుంటున్నాం. ఉమ్. కానీ భగవంతుడు నిర్మాణం చేసినప్పుడు చూసింది ఎవరు? ఎవరు చూడలేదు కదా, చూడరు కదా. ఉహు. కాబట్టి ఏం చేయాలి అంటే మంథనం అవసరం, చింతనం అవసరం, యోగాభ్యాసం అవసరం, సాధన అవసరం. సమాధి స్థితిలో అనుభూతి కలుగుతుంది. అది నేరుగా ఆత్మ పరమాత్మే, మధ్యలో ఎవరు అవసరం లేదు. ఏ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అవి ఇవి మధ్యవర్తులు అవసరం లేదు. అలా నేరుగా భగవంతుని యొక్క ఆనందాన్ని ఆత్మ నేరుగా అందుకుంటుంది. అటువంటి స్థితి కొరకు ప్రయత్నం చేస్తున్నాం సాధన చేస్తూ. ఇది ఇక్కడ పశ్య, దేహే పశ్య ఆత్మానం వివేకత. ఎందుకు దేహంలో చూడాలంటే ఆత్మ బయటకు వెళ్ళి చూడడం కుదరదు. ఆత్మ బయటకు చూడడం అంటే అనుభూతి చెందడం, ఆ మూర్తిలోకి వెళ్ళడం. ఆత్మ మూర్తిలోకి వెళ్ళడం అంటే ఈ దేహం నుంచి నేను నా దేహం నుండి బయటకు వెళ్ళి ఆ మూర్తిని పట్టుకొని లేదా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. ఆత్మ ఒకసారి శరీరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుందా? అదేదో ఉంటాయి అంటారు కదా గురూజీ, అదేమంటారు, ఒక శరీరంలో ఇంకో శరీరంలో పరకాయ ప్రవేశం. అదే. పరకాయ ప్రవేశం అది మానసిక ప్రవేశం అమ్మా. మనసు ఇప్పుడు మీరు అనుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే మీ బాధలు ఎలా ఉంటాయి. ఇప్పుడు స్త్రీలు అనుకోండి, స్త్రీ శరీరం ఎలా ఉంటుంది, ఇబ్బందులు ఎలా ఉంటాయి, కష్టాలు దుఃఖాలు ఎలా ఉంటాయి అంటే మీ స్థానం నుండి నేను ఊహించుకోవడం, అనుభూతి చెందడం జరుగుతుంది. పరకాయ ప్రవేశం మానసికం. అది నిజంగా ఆత్మ వెళ్ళడం ఉండదు. ఆత్మ వెళ్ళి అక్కడ అనుభవించడం, జీవించడం అవేమి ఉండవు. శంకరాచార్యం గురించి చెప్తుంటారు, పరకాయ ప్రవేశం చేసి ఆ భార్య భర్తల వ్యవహారంలో అనుభూతి చెంది అనుభవించి వచ్చి మళ్ళీ సమాధానం చెప్పినట్టుగా. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈరోజు 8వ అధ్యాయం చాణక్య నీతి దర్పణంలో అష్టమోధ్యాయ ప్రథమ శ్లోకం, మొదటి శ్లోకం. ఓం స్వామి ఒక చిన్న సందేహం స్వామి, ప్రశ్న చెప్పండి. స్వామి, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇందాక సమాధి స్థితిలో మనం భగవంతుని నేరుగా చూస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? ఒకసారి అన్నట్టు సమాధి పొందిన ప్రజెంట్. స్వామి వాయిస్ వినపట్లేదు స్వామి. లేరు అనడానికి వీలు లేదు. ఇప్పుడు కూడా సమాధి పొందిన వారు ఉంటారు, కానీ వారు చెప్పుకోరు. బయట మనలా తిరగడం చేయడం అటు చేయకపోవచ్చు. మనం ఎట్లా స్వామి వాళ్ళని ఇప్పుడు తెలుసుకోవడం? అది వాళ్ళని తెలుసుకుని తర్వాత చేసేదేంటి? వాళ్ళ ప్రోత్సాహం, ఉత్సాహం, ఆశ మనకొక ప్రభావం కలుగుతుంది. మనం సాధించవచ్చు అని అర్థం అవుతుంది సార్ వాళ్ళని చూసి. సాధించిన వారు ఉన్నారు, వారి చరిత్రలు ఉన్నాయి, అది పట్టుకుంటే సరిపోతుంది. వీతరాగ విషయం వా చిత్తం అని యోగదర్శన సూత్రం వస్తుంది. వీతరాగుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి. వీతరాలు ఉన్నారు కదా మన ఋషి మహర్షులు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ వారు బయటకు రారు కదా. మనకు పరిచయం లేకపోవచ్చు, మనం గుర్తించకపోవచ్చు, మన చుట్టూ ఉండవచ్చు, మన పక్కనే ఉండవచ్చు, సామాన్యంగా ఉండవచ్చు. అంటే ఋషి మహర్షి అనగానే పైన ఒక శిఖ ఉంటుంది, ఈ గడ్డల మీసాలు ఉంటాయి, లంగొడ్డిదారులు ఉంటారు. ఇది మనం ఆ రకం ఊహించుకుంటాం. అంటే దుస్తులు ముఖ్యం కాదు, ఆశా వస్త్రాలు ఉన్నాయా ఉంటేనే అది కాదు. ఉంటారు, పూర్తి ఈశ్వర సమర్పణ చేసుకున్న వారు ఉన్నారు, ఉంటారు, తప్పకుండా ఉంటారు. సరే సరే.
ఓం సార్. వారి ప్రచారం చూసుకోరు. ప్రచారం కానీ పేరు ప్రతిష్టలు అధికారము ఈ వాహనాలు భవనాలు ఆస్తులు ఇవన్నీ చూసుకోరు. ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఓకే సార్, నమస్తే సార్. ఉత్తర భారతం వెళ్ళి చూడండి, ప్రయత్నం చేయండి. రిషికేష్, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, ఆశ్చర్యపోతారు. కోటాను కోట్ల ఆస్తులు వదిలేసి వచ్చిన వారు ఉన్నారు. ఎందరో సాధన చేసుకుంటున్నారు. సార్ దాని అర్థం ఏంటంటే కేవలం ఆర్య సమాజంలోనే ఉంటారు లేదా పౌరాణికులే ఉంటారు అని కాదు. బౌద్ధులు ఉండొచ్చు, జైనులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ముస్లిం ఉండవచ్చు, వేరే మార్గం పంథాలు ఉన్నవారు కూడా ఉండవచ్చు. అలా అనుకోకూడదు. అట్లా సాధ్యమవుతుందా స్వామి? సాధ్యమే సాధ్యమే సాధ్యమే. సాధ్యం కాకపోతే ఈ శరీరం ఎందుకు? ఈ శరీరం అట్లాగా సార్, వేరే వేరే రూట్ లో నుంచి వచ్చిన వాళ్ళు వేరే కూడా రూట్ సాధ్యం అంటే అవుతుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ అది కావచ్చు. సార్. స్టార్టింగ్ ఇప్పుడు స్కేల్ పైన స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది? స్కేల్ మీద 0 తర్వాత 1 10 అనుకోండి, 10 అనుకోండి. 10 దాకా వచ్చిన తర్వాత 11 అంటే 0 నుంచి వచ్చినట్టే కదా, ఆ, 0 నుంచి వచ్చినట్టే కదా. వచ్చింది సార్. ఆ, అంటే ఆ రూట్ లో వచ్చారు, క్రైస్తవం నుంచి వచ్చారు, కానీ ఇప్పుడు 0 కాదు కదా. కాదు కాదు 0 అయిపోయింది. స్టార్టింగ్ పాయింట్ 0 క్రైస్తవులు, స్టార్టింగ్ పాయింట్ ముస్లింలు, స్టార్టింగ్ పాయింట్ జైనులు, బౌద్ధులు, పౌరాణికులు, అది కావచ్చు. ఆ. కానీ ఇప్పుడు శుద్ధి అయిన తర్వాత నిజమైన ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పేసి సరైనటువంటి సాధన చేస్తున్న వారు ఉంటారు కదా. సరే. అంటే నేను చెప్పింది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ అక్కడి నుంచి రావచ్చు. అదే మనం అదే మనం ఎక్కడి నుంచి వచ్చినాం? మనం ఎక్కడి నుంచి వచ్చినాం? బ్రాహ్మణులం కాదు, బ్రాహ్మణ కుటుంబం కాదు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? తినే తాగే కుటుంబం నుంచి వచ్చారా అంటారు కదా. మీ తాత, మీ నాన్నగా ఏ మతం అంటే క్రైస్తవులు కూడా వచ్చి. ఇప్పుడు ఆర్య సమాజంలో కొందరు క్రైస్తవులు కూడా ఉన్నారు. మా గురుగారు స్వామి సత్యపతి, వారు ముస్లింలు, నిజానికి కుటుంబం ముస్లిం కుటుంబం. స్వామి సత్యపతి గారు అంటే ముస్లిం నుంచి వచ్చినట్టే కదా, అలా అన్నమాట. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ స్థితికి, అంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత ఈ మతాలు, ఈ కులాలు, ఈ ప్రాంతాలు, భాష, లింగ భేదం ఉండదు. ఆడ మగ తేడాలు ఏమి ఉండవు. సమాధి స్థితిలో ఆడ మగ, పిల్లలు పెద్దలు, వారు వీరు ఏముండదు. ఆత్మభావన ఉంటుంది, పూర్తి శుద్ధంగా, ఇంకేం ఉండదు. ఆ స్థితి అన్నమాట. ఉన్నారు, ఉంటారు. అదే అదే కొంచెం మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా అవ్వగలుగుతాం. ఎందుకంటే సమభావన ఉండాలి, అందరిలో ఆత్మను చూసుకోవాలి. అది నేనే అనుకోవాలి. అక్కడ ఉండి మాట్లాడేది నేనే. స్త్రీలలో కానీ, పురుషుల్లో కానీ, పిల్లల్లో కానీ, పెద్దల్లో కానీ, లేదా వేరే జంతువుల్లో, ప్రాణుల్లో ఉన్నది అది నేనే అనుకోవాలి. అప్పుడు ఏ ద్వేషాలు ఉండవు, ఏ రాగం ఉండదు, ఏ మోహం ఉండదు, ఏ కోపం ఉండదు. అసలు ఈ కామక్రోధ లోపాలు కూడా కలగవు. ఎందుకంటే అది కూడా నేనే కదా. ఆ శరీరం కూడా నేనే, పంది శరీరం కూడా నేనే. అంటే నాలో నేను కూడా ఒకప్పుడు పందినే, నేను ఒకప్పుడు కుక్కనే, ఒకప్పుడు దోమనే, ఒకప్పుడు ఏనుగునే, ఒకప్పుడు. వాయిస్ వినపడలే స్వామి. ఒకప్పుడు నేను. అవునవును. ఏంటి ఒకప్పుడు నేను? చెప్పండి. ఒకప్పుడు నేను, అక్కడ డాష్ రాసుకోండి మీరు. ఒకప్పుడు నేను పులిని, ఒకప్పుడు నేను ఏనుగును, ఒకప్పుడు నేను సింహాన్ని, ఒకప్పుడు నేను గుర్రాన్ని, ఒకప్పుడు నేను పక్షిని. ఇంకా ఏమైనా రాసుకోవచ్చు అనుకోండి. ఒకప్పుడు నేను, మీరు ఏమనుకుంటారు అనుకోండి ఒకసారి. నేత ఒకప్పుడు నేను రాజగురువును, నేను అనుకుంటాను. ఒకప్పుడు నేను రాజగురువును, మీరు? నేను చక్రవర్తి రాజుని అనుకుంటున్నాను. అనుకోండి. కానీ ఉండాలి, ఆ లక్షణాలు ఉన్నాయా? చక్రవర్తి రాజు లక్షణాలు ఇప్పుడు ఉన్నాయి సార్, నాకైతే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు వస్తుందో రాదు తెలియదు సార్. ఒకప్పుడు అయితే అవే వస్తున్నాయి సార్. ఏమని అనుకోండి. ఒకప్పుడు నేను పండితుల్ని, ఒకప్పుడు నేను యోగిని, ఏమని అనుకోండి. కానీ ఒకప్పుడు అందరం అన్ని
అన్ని జంతువుల్లో, అన్ని ప్రాణుల్లో, అన్ని దేహాల్లో తిరిగి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎంతో కొంత సంస్కారాలు ఉంటాయి. మనలో పాములు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పుల్లులు ఉంటాయి, కాకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉంటాయి సార్, ఉన్నాయి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఉంటాయి. అప్పుడే పాములాగా ఉంటాం, అప్పుడే నక్కలాగా ఉంటాం, అప్పుడే కుక్కలాగా ఉంటాం, కాకుల్లాగా ఉంటాం, పులిలాగా ఉంటాం, ఏనుగులాగా ఉంటాం, అన్నీ ఉంటాం. ఆ సంస్కారాలు బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. సరే, ఇప్పుడు భగవంతుడు ఎక్కడ చూస్తారు? ఇప్పుడు చెప్పండి మిగతా వారు. అప్పలనాయుడు గారు భగవంతుడు ఎక్కడ చూస్తారు? నిర్మలం గారు ఎక్కడ అంతటా సార్, చూస్తారు? అంతటా అంతటా, హృదయంలో అంతటా, ఎక్కడైనా, ప్రతి ఆత్మలో, ప్రతి పూర్ణ గారు లేరా? పదార్థంలో. అప్పలనాయుడు గారు లేరా ఏంటి? గురూజీ నమస్తే గురూజీ, బండి మీద ఉన్నాను గురూజీ. సరే సరే సరే, శుభం. అయితే భగవంతుణ్ణి చూడాలంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్న దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడో వెతకడం ఎందుకు? మన చేతిలో రత్నాలు, ముత్యాలు, మాణిక్యాలు ఉన్నప్పుడు బయట రాళ్ళ గురించి వెతకలేం కదా. మన మన చేతులు అన్ని ఉన్నాయి కదా. ఇంతకుముందు శ్లోకం ఒకటి వచ్చింది, మౌక్తికం. చేతులు ఉన్నదాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో వెతకడం ఎందుకు? భగవంతుడు ఇక్కడే ఉన్నప్పుడు, అతి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు వెతకాలి? అవసరం లేదు కదా. అది విషయం. శుభం. 8వ అధ్యాయంలో మొదటి శ్లోకం చూడండి. అధమా ధనమిచ్చంతి, ధనం మానం చ మధ్యమాః, ఉత్తమ మానమిచ్చంతి, మానోహి మహతాం ధనం. ఇక్కడ ఉత్తమ విసర్గ బహువచనం, అధమాహ విసర్గని. అధమాహ విడదీస్తే, సంధి విచ్ఛేదం చేస్తే, అధములు ఏం కోరుతారు, మధ్యములు ఏం కోరుతారు, ఉత్తములు ఏం కోరుతారు చెప్తున్నారు ఇక్కడ. తెలుగులో అర్థం చెప్పండి. ఓం నమస్తే గురూజీ. మీరు ఆగండి. ఇంకా పుస్తకం వారు ఎవరు లేరా? అందరూ మౌనం ఎందుకుంటున్నారు? మిగతా వారు పుస్తకం ఉన్నవారు. శేఖర్ గారు, మునిశేఖర్ గారు పుస్తకం ఉందా? ఉన్నది స్వామి, ఉన్నది 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 స్వామి, ఉన్నది. రోజు వారే చెప్పాలా? కృష్ణారావు గారు చెప్పాలా ఏంటి? ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇస్తే మంచిదే స్వామి, బాగుంటుంది. వారు సిద్ధంగా ఉంటారు, వారు వస్తారు. మీరు సిద్ధంగా ఉంటే మీరు సరే, వస్తారు. ఓకే ఓకే సార్, ఓకే సార్. చెప్పండి. ఓ ధనము మాత్రము ఆకాంక్షించువారు అధములు, ధనమును గౌరవమును కోరువారు మధ్యములు, కేవలం ఆదరము సమ్మానము కోరువారు ఉత్తములు, మహాత్ములకు మానమే అనగా ఆదరమే ధనము. ఓం స్వామి. ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి. ఏమేమి కోరుతున్నారు? ధనం కోరేవారు ఎవరు? మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ధనం కోరుతున్నారా? ధనం మానం కోరుతున్నారా? కేవలం మానం కోరుతున్నారా? అంటే ఆదరణ, సన్మానం కోరుతున్నారా? మానం అంటే సన్మానం. ఏం కోరుతున్నారు? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారు? కేవలం ధనం మాత్రం కోరుకుంటే ఏమవుతారు? ధనం మానం రెండు. ధనం కావాలి, గౌరవం కావాలి, మర్యాద కావాలి, సన్మానాలు కావాలి. అప్పుడు ఏమవుతారు? మధ్యములు అవుతారు. ఉత్తమ మానం ఇచ్చంతి. ఉత్తములు ఏం చేస్తారు? ధనం కాదు, మానవ సన్మానమే, ఆదరణ, గౌరవం కోరుకుంటారు, పరువు కోరుకుంటారు. ఇందులో ఎవరేంటో చూసుకోండి. మీ లోపల ఎవరున్నారో. మీ లోపల అధములు ఉన్నారా, మధ్యములు ఉన్నారా, ఉత్తములు ఉన్నారా చూసుకోండి ఎవరికి వారు. 2వ శ్లోకం చూడండి. ఇక్షు ఆపహ, పయో మూలం విడదీస్తే పయః అవుతుంది. అది ఇక్షురాప, ఇక్షు ఆపహ, పయో పయః మూలం, తాంబూలం ఫలం ఔషధం, భక్షయిత్వా అపి కర్తవ్యాః స్నాన దాన ఆదికాః క్రియాః. చెప్పండి, అర్థం చెప్పండి. ఓం సార్. చెరకు, నీరు, పాలు, దుంపలు, తాంబూలము, పండ్లు, ఔషధము మొదలైనవి భక్షించినను స్నానము, దానము, పూజ మొదలగు సత్క్రియలు చేయవలెను. చేయవచ్చును రాసుకోవాలి. చేయవలన చేయవచ్చును. చేయవచ్చును. చేయవలెను అంటే అర్థం వేరవుతుంది. చేయవచ్చు అంటే మనం ఇప్పుడు చెరుకు తిని, చెరుకు రసం తాగి, లేదా నీళ్లు తాగి, పాలు తాగి, లేదా ఏమైనా కందలు అంటే ఈ దుంపలు అటువంటివి తిని, తాంబూలు అంటే తోలపాకులు అటువంటివి వేసుకొని, ఫలాలు లేదా ఔషధం సేవించి, భక్షయిత్వ అపి కూడా కర్తవ్యం చేయవచ్చు,
తీసుకోవచ్చు. ఏంటి? స్నానం చేయవచ్చు. అన్నం తిని స్నానం చేసేవారు ఉన్నారు ఎవరైనా? ఎప్పుడైనా చేశారా అన్నం తిని స్నానం చేసిన వారు? అన్నం తినగానే చేయలేదు చేయకూడదు కదా, చేయలేదు. చేసి చూడండి, చేయలేదు ఒకసారి చేసి చూడండి. అన్నం కడుపు నిండి అన్నం తినండి, స్నానం చేయండి, వెంటనే స్నానం చేయండి, వెంటనే యజ్ఞం చేయండి. లేదా ధ్యానంలో కూర్చోండి, బాగా తిని కడుపు నిండా తిని ధ్యానంలో కూర్చోండి. నిద్ర వస్తుంది సార్. చూడండి ఒకసారి, బాగా తినండి, స్నానం చేయండి, బాగా తినండి, దానం చేయండి. దానం అంటే విద్యను ఇవ్వడం అటువంటి, లేదా కొద్దిగా ఎవరికైనా సలహాలు ఇవ్వడం ఇటువంటివి. బాగా తిన్న తర్వాత చర్చలు పెట్టుకోండి, సమావేశాలు చేయండి. చేశారు ఎప్పుడైనా? బాగా తిని సమావేశం చేసి చూడండి ఏమవుతుందో. ఒకసారి జరిగింది నాకు, పెద్ద గొడవ అయింది. తిన్న తర్వాత సమావేశం చేసి చూడండి ఏమవుతుందో. కానీ చెరుకు రసం కానీ, నీళ్లు కానీ, పాలు కానీ, కందమూల ఇటువంటి శేఖర్ గారు మ్యూట్ ఉండండి. ఓం ఈ చెరుకు రసం, నీళ్లు, పాలు, దుంపలు, అంటే ఇది దుంపలు అంటే కూర రూపంలో కాదు. తర్వాత తాంబూలం అంటే తమలపాకులు, మనం విడియం అంటాం. ఫలాలు, ఔషధం అంటే రోగాలు ఉన్నాయి, ఔషధాలు సేవించి స్నానం చేయవచ్చు. దానం కానీ, యజ్ఞ యాగాలు, ఈ పూజ ఇటువంటి చేయవచ్చు అంటున్నారు. అంటే మిగతావి చేయకూడదని అర్థం. అంటే బాగా అన్నం తిని కానీ, ఇంకా వేరే రకంగా చేసి కానీ వెంటనే స్నానం చేయకూడదు. అలాగే వెంటనే బాగా వ్యాయామం చేసి చెమటలు కక్కుతుంటే, శ్వాస ఆడుతుంటే, చాలా వేగంగా శ్వాస ఆడేటప్పుడు కూడా స్నానం చేయకూడదు. చెమటలు ఉన్నప్పుడు స్నానం చేయకూడదు. ఇటువంటి చాలా ఉన్నాయి నియమాలు. దీనివల్ల ఆరోగ్యం పోతుంది, బుద్ధి పనిచేయదు, ఓపిక నశిస్తుంది. బాగా తిని వెంటనే స్నానం చేస్తే జీర్ణం కాదు, అజీర్ణం అవుతుంది. ఇటువంటి చాలా దీనివల్ల మనకు అశ్రద్ధ ఏర్పడుతుందని ఈ విధంగా చెప్పబడుతున్నట్టుంది స్వామి. బాగా తిని చేస్తే అశ్రద్ధ ఉంటుందేమో అని. అశ్రద్ధ తమగుణం పెరుగుతుంది కదా, భుక్తాయాసం ఉంటుంది. అదే. తినగానే భుక్తాయాసం వస్తుంది, వెంటనే మాట్లాడకూడదు, పరిగెత్తకూడదు. అన్నం తినగానే పరిగెత్తకూడదు, అన్నం తిన వంగి పని చేయకూడదు. చేసి చూడండి, బాగా తిని వంగి పని చేయండి ఏమవుతుందో. తిన్న తర్వాత పరిగెత్తకండి. మృత్యుర్ధావతి ధావిత. తినగానే ఎవరైతే పరిగెత్తుతారో వారి వెంట మరణ దేవత పరిగెత్తుకుంటూ వస్తుందట. మృత్యుర్ధావతి ధావిత. అన్నం తినగానే ఎవరైతే పరిగెత్తుతారో వారి వెంట మృత్యుదేవత పరిగెత్తుకుంటూ వస్తుంది. జాగ్రత్త. కనీసం 15 నిమిషాలైనా ఆగాలి. కునుకు తీయాలి కొంచెం అయినా, మొత్తం నిద్రపోవడం కాదు. తర్వాత 3వ శ్లోకం చూడండి. ఇక్కడ ఈ 2వ శ్లోకానికి వివరణ ఉంది చూడండి మునిశేఖర్ గారు. స్వామి వివరణ ఉంది. శక్తి లేనివాడు, రోగి, యాత్రలో ఉన్నవాడు, వ్యసనములలో చిక్కుకున్నవాడు జలాది పానము చేసి ఓషధులు సేవించినను సంధ్యా యజ్ఞము, పూజాపాఠము, స్నానము, దానము మొదలగు క్రియలను చేయవలెను. శుభకర్మలను విడిచిపెట్టరాదు. ఓం సార్. అంటే ఈ సాకుతో, దీని అర్థం ఏంటంటే ఈ సాకుతో వదిలిపెట్టకూడదని అర్థం కూడా వస్తుంది. చేయవచ్చని రాసుకోవాలి. ఇక్కడ చేయవచ్చని రాసుకోండి, చేయవలను కాదు, చేయవచ్చును. ఈ సాకుతో చేయకుండా ఉండకూడదు అని అర్థం. 3వ శ్లోకం చూడండి. దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలం చ ప్రసూయతే యద్ అన్నం భక్షయేత్ నిత్యం జాయతే తాదృశీ ప్రజా. దీపో అంటే దీప భక్షయతే ధ్వాంతం. కజ్జలం అంటే కాటుక. దీపము చీకటిని తింటుందట. తెలుగులో అర్థం చెప్పండి. ఓం స్వామి. దీపము వెలుగు చీకటిని భక్షించును, నల్లని కాటుకను ఉత్పన్నము చేయును. అట్లే మనుష్యుడు నిత్యం ఎట్టి అన్నమును తినునో దానికి సదృశ్యమైన సంతానమునే కనును. కింద వివరణ ఉంది స్వామి. చెప్పండి.
ఆహార శుద్ధి సత్వశుద్ధి. చాందోగ్యోపనిషత్తు 7:26-2. ఆహారము శుద్ధమైనదైనచో శరీరములోని రసము, రక్తము మొదలైనటువంటి సప్తధాతువులు శుద్ధములై అంతఃకరణము నిర్మలమైనది అగును. సర్వేషామేవ శౌచాన అన్న శౌచం విశిష్యతే. బృహస్పతి దాంట్లో ఉంది స్వామి. శుద్ధులన్నిటిలో అన్నశుద్ధి విశేష మహత్వము కలది. శరీరము మనస్సుల యొక్క నిర్మాణము అన్నముతోనే అగును. అట్లే సంతానము కూడా అన్నముతోనే ఉత్పన్నమగును. ఇందువలన శుద్ధ సాత్విక ఆహారం తీసుకొనుట యందే ధ్యానం ఉంచవలెను. ఓం స్వామి. మంచి పిల్లలు, మంచి సంతానం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే అటువంటి శరీరం, అటువంటి బుద్ధి, అటువంటి శుద్ధి, అటువంటి మనసు, ఆలోచనలు వస్తాయి. ఆహార శుద్ధం సత్వశుద్ధి. సత్వశుద్ధ ధ్రువ స్మృతి అని చెప్పేసి చాంద్రక ఉపనిషత్తులో వచ్చింది. దానివల్ల ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. యథాన్నం తథామన. ఎటువంటి అన్నం తీసుకుంటే అటువంటి మనస్సు తయారవుతుంది. అన్నం యొక్క సూక్ష్మ భాగము మనసుగా మారుతుందట. మనం తీసుకున్న అన్నం సాత్విక ఆహారమా, రాజసికమా, తామసికమా? శాకాహారమే కావచ్చు, కానీ రాజసికం, తామసికం ఉండకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. దానివల్ల శరీరంలో, మనసులో ఆలోచనలు, బుద్ధి ఇవన్నీ కూడా సరిగా ఉంటాయి. సాత్వికత ఉంటుంది. అటువంటి సంతానం కూడా కలుగుతుంది. ఇది ఒక రహస్యం. నిజానికి మంచి సంతానం కావాలి, మంచి శరీరము, మంచి బుద్ధి, వీరులు, శూరులు, ధీరులు, విద్వాంసులు, పండితులు, మేధావులు, బుద్ధిమంతులు రావాలంటే ఆహారాన్ని బట్టే ఉంటుంది. ఇది ఒక రహస్యం. ఇది ఒక ఉపాయం కూడా. దీపో భక్ష్యతే ధ్వాంతం అంటే దీపము చీకటిని తిని ఏమవుతుంది? కజ్జలం చ ప్రసూయతే. కజ్జలాన్ని ప్రసవిస్తున్నాడు. కజ్జలం అంటే కాటుకను ప్రసవిస్తుంది. దీపము అంధకారాన్ని తిని కాటుకని ఇస్తుంది, అంటే మసిని ఇస్తుంది. కాటుకంటే ఇక్కడ మసి, ఆ మసే కాటుక అవుతుంది. కాటుక తయారు చేయడం వచ్చా ఎవరికైనా? తయారు చేసినారు ఎప్పుడైనా? కాటుక అంటే మసి కదా, తెలుసా ఎవరికైనా? కాటుకలు కొనకండి. కాటుక కొనొద్దు, కాటుక కొనొద్దు. నెయ్యి దీపం కానీ, ఆముదం నూనె దీపం కానీ పెట్టుకోవాలి. అంటే ముందు ఆ వత్తిని గుంట కలగరంటారు, గుంట గలిజేరంటారు. విన్నారా పేరు ఎప్పుడైనా? గుంట గలిజేరు, భృంగరాజ్ అంటారు సంస్కృతంలో. భృంగరాజ్ వరి పొలాల్లో విన్నాం సార్. భృంగరాజ్ అంటే దాంట్లో ఎటువంటి నీళ్లు కలపకుండా దంచి రసం తీయాలి. దాంట్లో ఈ వత్తిని ముంచి పెట్టాలి. ఒక లావు దొడ్డు వత్తిని ముంచి ఎండబెట్టాలి, ఆరిపోతుంది. మరి తెల్లవారి అలా 3-4 సార్లు 5 సార్లు చేసుకోవాలి. దాన్ని వెలిగించి, అంటే ఆముదం దీపం కానీ, నెయ్యి దీపం కానీ వెలిగించి ఒక రాగి పాత్ర బోర్లించాలి. కొద్దిగా బోర్లిస్తే మసి వస్తుంది. దీపం వెలిగిస్తే మసి దానికి అంటుకుంటుంది. దాన్ని సేకరించుకొని మళ్ళీ వెన్న కానీ, కొద్దిగా నెయ్యి కానీ కలుపుకొని పెట్టుకోవాలి. అది కాటుక, సరైన కాటుక అది. అలాగే మరో రకం ఉసిరి రసం ఉంటుంది కదా, ఉసిరి రసం కూడా అదే విధంగా చేసుకోవచ్చు. కంటి చూపు పెరుగుతుంది, కళ్ళకు మంచిది. అది సరైన కాటుక. బయట అమ్మే కాటుకలు కొనకండి, ప్రమాదాలు ఉంటాయి. కెమికల్ కాటుకలు అవి. అయితే దీపము ఇక్కడ ఇది వర్ణనది, నిజం కాదు. దీపము చీకటిని తిని కాటుకని ఇస్తుంది. అంటే ఏంటి? దీపం ఏం తిన్నది? చీకటి. చీకటి అంటే ఏంటి? నలుపు కదా. దీపం తిన్నదేమిటి? నలుపు. చీకటిని ఇచ్చిందేమిటి? నలుపే, కాటుక. అలాగే మనం ఏమి తింటామో తాదృశి ప్రజ, అటువంటి సంతానం వస్తుంది చెప్తున్నారు. తర్వాత శ్లోకం 4వ శ్లోకం చూడండి. విత్తం దేహి గుణాన్వితేషు మతిమాన్ నా అన్యత్ర దేహి క్వచిత్ ప్రాప్తం వారి నిధేహే జలం ఘనముఖే మాధుర్యయుక్తం సదా జీవాన్ స్థావర జంగమానశ్చ సకలాన్ సంజీవ్య భూమండలం భూయః పశ్య తదేవ కోటి గుణితం గచ్చంతం అంభో నిధిం. చెప్పండి.
అర్థం చెప్పండి. ఓం స్వామి. బుద్ధిమంతుడా, మంచి గుణములు గలవానికే ధనమిమ్ము, ఎన్నడును గుణహీనునికి ఇవ్వరాదు. సముద్రములోని ఉప్పు నీరు మేఘములో చేరి తీయని జలములుగా మారును. ఆ జలము భూమండలములోని చరాచరములను జీవులను బ్రతికించి అదియే కోటి రెట్లై సముద్రములో కలియున్న దానిని చూడుము కలియుచున్న దానిని చూడుము. వివరణ ఉంది స్వామి. చెప్పండి. మేఘము సముద్రములోని ఉప్పు నీటిని తీసుకొని తీయగా మార్చి ఎట్లు ప్రపంచమునకు జీవన హేతువు అగుచున్నదో అట్లే గుణవంతులకు ఇయ్యబడినటువంటి ధనము పరోపకారమగును. గుణహీనులకు ఇయ్యబడిన ధనము మద్య మాంసాదులకు చెడు వ్యసనాలకు ఉపయోగింపబడి వ్యర్థమగును. అందుచే గుణవంతులకే ధనము ఇయ్యవలెను. ఓం స్వామి. అంతే ఉంది స్వామి. స్పష్టంగా ఉంది కదా. ఎవరికి ఇవ్వాలి? ధనమే కాదు, ఏదైనా కానీ, సహాయం కానీ, సహకారం కానీ, సలహాలు కానీ, ఉపాయాలు కానీ, రహస్యాలు కానీ ఎవరు చెప్పాలి? ఎవరికి ఇవ్వాలి? మంచి గుణములు దొంగలకు కలిగిన ఇస్తారా? దొంగలకు ఇస్తే దొంగకు ఉన్న రహస్యం చెప్పండి. ఎక్కడ ధనం ఉందో, ఎక్కడ మన రహస్యం ఉందో. దొంగ ఏం చేస్తాడు? దోచుకుంటాడు కదా. దుష్టుడైతే, శత్రువు అయితే చంపేస్తాడు కూడా కదా. రహస్యం చెప్పకూడదు కదా దొంగలకు. ఏ రకంగా సహకరించకూడదు, దుష్టులకు సహకరించకూడదు, మంచివారికే సహకరించాలి. విత్తం దేహి, విత్తం ఇవ్వండి, దేహి ఇవ్వండి. ఎవరికి? గుణానువితేషు, గుణాలతో కూడుకున్న వారికి ఇవ్వండి. మతిమాన్ నా అన్యత్రం, అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అయితే మీకు బుద్ధి, ఇక్కడ అర్థం ఏంటి? మీకు బుద్ధి ఉంటే. బుద్ధి ఉంది అందరికీ? అందరికి బుద్ధి ఉందా లేదా? ఉంది స్వామి. బుద్ధి ఉంటే ఇక్కడ ఏమంటే దీని అర్థం అదే. మతిమాన్, బుద్ధి ఉంటే, మీకు బుద్ధి ఉంటే విత్తం దేహి గుణానువితేషు, గుణాలతో కూడుకున్న వారిలో, ఇక్కడ సప్తమి విభక్తి బహువచనం, వారిలో పంచండి, ఇవ్వండి. నా అన్యత్ర దేహి క్వచిత్, కొంచెం కూడా ఎక్కడికి ఇవ్వకండి, అన్యత్ర ఇవ్వకండి. ఉదాహరణ చెప్తున్నారు. ప్రాప్తం వారి నిధి అంటే సముద్రం. సముద్రం నుంచి జలం ఎక్కడ ఏమవుతుంది? ఘనముఖే, అంటే మేఘముఖంలోకి వెళ్ళిపోతుంది. మేఘాలు ఆకాశంలో ఉంటాయి కదా. ఈ సముద్రంలో నీరు ఎలా ఉంటుంది? ఉప్పు ఉంటుంది కదా, భయంకరంగా ఉప్పు ఉంటుంది కదా. అటువంటి ఉప్పు నీరు మేఘం యొక్క ముఖంలో చేరి అదేమవుతుంది? మాధుర్యయుక్తం, సదా మాధుర్యయుక్తం అయిపోతుంది. ఎలా మారిపోయింది ఉప్పు నీరు? మరి ఉప్పు నీరు మంచినీరు ఎలా మారిపోయింది అంటే, మంచివారికి కనుక మనం సాయం చేస్తే అదేమవుతుంది? మనలో ఉన్న దోషాలు కూడా దూరం అవుతాయన్నమాట. మంచివారికి సహకరిస్తే దోషాలు దూరం అయిపోతుంటాయి. ఉప్పు నీరు లాగే సముద్రంలో ఉప్పు నీరు మేఘాల్లో చేరి ఆకాశం వెళ్ళి ఆవిరిగా మారిన తర్వాత అక్కడ ఉప్పు ఏమి ఉండదు. మళ్ళీ ఆ నీరు వర్షించి వానజల్లుగా, వాన నీటిగా మారి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ అన్ని ప్రాణులకు, చెట్లకు, మొక్కలకు ప్రాణాన్ని ఇస్తుంది కదా. జీవాన్ స్థావర జంగమాంశ, స్థావరం అంటే అచరం, కదలకుండా ఉండే ప్రాణులు. స్థావరాలు స్థిరంగా ఉంటాయి. స్థావరం అంటే స్థిరం. చెట్లు ఇటువంటి కొన్ని ఉంటాయి. కొన్ని జీవులు అలాగే ఉంటాయి, తిని అలాగే పడుకుంటాయి. కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి, కదలకుండా ఉంటాయి. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కప్పలు అనుకోండి. ఎండాకాలం కప్పలు ఎక్కువ కనిపించవు. భోజనం లేకుండా, నీరు లేకుండా భూమిలో లోపలికి వెళ్ళిపోతాయి, దక్కుంటాయి. ఏ కదలిక లేకుండా ఉండిపోతాయి కప్పలు. అటువంటి ఎన్నో ప్రాణులు ఉంటాయి, కదలకుండా అలాగే ఉండిపోతాయి. కొన్ని సంవత్సరాలు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు కూడా ఉండే ప్రాణులు కూడా ఉన్నాయి, కదలకుండా, ఆహారం లేకుండా. అటువంటి ప్రాణులు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ నీరు జీవనాధారము. జీవాన్ స్థావర జంగమాన సకల స్థావర జంగమ జీవులకు సంజీవ్య, అంటే జీవితాన్ని ఇచ్చి ఈ భూమండలం మీద పడ్డ తర్వాత ఏమో భూయ పశ్యతి సదేవ, అదే కోటి గుణితం, అంటే ఎక్కువ పెరిగిపోతుంది. అక్కడ చినుకు, ఇక్కడ చినుకు, అది వరదలుగా మారి కాలువలై, వాగులై, నదులై సముద్రం చేరుకుంటుంది కదా. మళ్ళీ అక్కడికి చేరుకుంటుంది సముద్రానికి. ఏమంటే గచ్చంతం అంభోనిధిం, అంభోనిధి అంటే నీటి నిధి. ఇక్కడ సముద్రమే. అంభోనిధి జలధి అంటాం.
జలనిధి సముద్రం చేరుకుంటుంది. అలాగే మనం చేసిన దానం ఆ విధంగా తిరిగి వస్తుందా? ఎవరికి ఇస్తే వస్తుంది? మంచివారికి. గుణాన్వితేషు, గుణాలున్న వారి కనుక మనం దానం చేస్తే, సహకరిస్తే, ఉపాధి చెబితే, రహస్యాలు చెబితే, విద్యనిస్తే, దానం అంటే ఏదైనా కావచ్చు, అది తిరిగి వస్తుంది మంచివారికి ఇస్తే, మంచివారికి సహకరిస్తే. అది ఎప్పుడు మనకు బుద్ధి ఉంటే, మనకు అనండి, మనకు బుద్ధి ఉంటే. ఇదంతా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సామాన్యంగా మీరు గమనించండి, సామాన్యంగా 100కి 75% అనుకోండి, 90% అనుకోండి, దానం చేసేటప్పుడు ఏమనుకోని దానం చేస్తారు? మీకే తెలుసు. ఏమనుకోని దానం చేస్తున్నాం? అంటే కొందరు ఫ్రీగా వైదిక వస్తుంది. ధర్మం నిలబడాలని చేసేవారు ఉన్నారు. కానీ ఎక్కువ మటుకు ఏం చేస్తారు? బయట వ్యవహారంలో పేరు, ప్రతిష్ట, ఫోటోలు, అక్కడ విగ్రహాలు ఉండాలి, శిలపలకం మీద, పాల మీద పేరు రాసి ఉండాలి, పేరు రాయాలి. ఏదో ఒకటి ఉండాలి, మనకు గుర్తుండాలి. కాదంటే చరిత్రలో పేరు ఉండాలి. వీటి కోసం చేస్తాం. ఇది రాజసిక దానం. అది సాత్విక దానం అలా ఉండదు. ఇక్కడ సాత్విక దానం చేయండి అని చెప్తున్నారు అనమాట. అందుకే పాత్రదానం చేయండి, అపాత్ర దానం చేయకండి, దుష్టులకి ఇవ్వకండి. దుష్టులకి ఇస్తే చాలా నష్టం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? సారా తాగుతారు, కళ్ళు తాగుతారు, సినిమాలు చూస్తారు, షికారు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. ఇక్కడ భిక్షాటన చేస్తుంటారు. మళ్ళీ పేరుకు భిక్షాటన, లక్షలు మళ్ళీ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. ఆ విషయం తెలుసా మీకు? లక్షలు, కోట్లు ఉంటాయి, మళ్ళీ భిక్షాటన చేస్తుంటారు. అదొక వృత్తిగా మార్చుకున్నారు కొందరు. భిక్షాటన చేయడమే వృత్తి, అదొక ఉద్యోగం. అటువంటి వారికి దానం చేయకండి, ఇవ్వకండి. మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఎవరైనా అటువంటి వారికి బిచ్చం వేస్తే, డబ్బులు ఇస్తే నేరస్తులు అవుతారు. ఇచ్చేవారు, దానం చేసేవారు కూడా నేరస్తులే. అడిగేవారు, ఇచ్చేవారు, ఇద్దరు నేరస్తులే మహారాష్ట్రలో. ఇక్కడ మాకు కూడా చట్టం పెట్టారు కానీ వాటిని ఏమి అమలు జరగట్లా. చట్టాలు ఉంటాయి కానీ అమలు జరగవు. పండ్లు ఇవ్వండి, అన్నం పెట్టండి, వస్త్రాలు ఇవ్వండి, మందులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వకండి. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే గురూజీ, ఉమ్, సిగ్నల్స్ పడతాయి, అక్కడ తిరుగుతుంటారు. అవును. ఇవ్వద్దు, జనాలు డబ్బులు ఇవ్వకండి, డబ్బులు ఇవ్వద్దు. డబ్బులు ఇవ్వడం మంచిది కాదు. ఆ సార్ తాగుతారో ఇంకేం చేస్తారో ఏం తెలియదు. జాగ్రత్త. బాంబులు కొనుక్కొని ఆ బాంబులు మన పైన ప్రయోగం చేస్తారు. జాగ్రత్త. మన డబ్బులు మన పైనే. తర్వాత శ్లోకం, 5వ శ్లోకం. స్వామి ఇక్కడ నాకు ఒకటి గుర్తొచ్చింది స్వామి. ఇక్కడ మనము ధనమే కాదు, మిగతా ఏదైనా మంచి విద్య గాని అది కూడా అని చెప్పినారు. కానీ విరజానంద స్వామి కూడా మహర్షి దయానంద సరస్వతికి పూర్తిగా విద్యను అందించాడు. మిగతా అంతకుముందు చాలా మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి రహస్యాలు కానీ ఏం చెప్పలేదని చదివిన. యోగ్యత ఉండాలి కదా, యోగులకు ఇస్తారు మరి. అదే ఇప్పుడు దానివల్ల ఏమైపోయింది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, వేదం ప్రచారం అయిపోయింది ఒక్కరికి ఇవ్వడం వల్ల యోగ్యులకు. కొందరు ఎలా వాడుకోవాలి అలా వాడుకుంటున్నారు కదా. మనం ఎన్నో రహస్యాలు చెప్పేస్తాం ఈ క్రమంలో. కొందరు ఏం చేస్తారు? వ్యాపారం చేసుకుంటున్నారు. కొందరు వారి పేరు, ప్రతిష్ట, దానికోసం వాడుకుంటున్నారు కదా. ఎన్ని రోజులు వాడుకుంటారు? కొన్ని రోజులు వాడుకుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు వారు. స్వార్థపరులు అంతే. స్వార్థి దోషం నా పశ్యతి. స్వార్థపరుడు దోషం చూడడు. మనకే బుద్ధి. అందుకే అన్నారు కదా, మనకు బుద్ధి ఉండాలని. అతిమాను, మనకు బుద్ధి ఉండాలి ఇచ్చేటప్పుడు. విద్యాహవై బ్రాహ్మణ వాజగామ. విద్యామాత అంటే కథలో చెప్తారు. విద్యామాత చెప్పిందట, అడిగిందట విద్వాంసుని, ఓ విద్వాంసుడా, నన్ను అందరికి ఇవ్వకు, అతతాయి అనుజవే, వంకటింకర ఉన్న వారికి, అధార్మికులకు, దుష్టులకు, దుర్మార్గులకు ఇవ్వకండి, పంచకండి. నేను నీ సేవధిని, అంటే నీ నిధిని. నేను సేవధిష్టే అహం, నేను నీ యొక్క సేవధిని, నిధిని. విద్య అనేది ఒక నిధి కదా, నన్ను అందరికి ఇవ్వకండి, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఋగ్వేదాది భాష్యం కూడా చివరిన చూసుకోండి. విద్యాహవై బ్రాహ్మణ వాజగామ. ఇది ఇటువంటి శ్లోకమే మన స్మృతిలో కూడా వచ్చింది. అందరికి ఇవ్వకూడదు, అందరికి పంచకూడదు విద్యను, జాగ్రత్త. శ్లోకం 5. చాండాలానాం సహస్రేచ సూరిభిః తత్వదర్శిభిః.
ఏకో ఏకో హి యవనః ప్రోక్తో న నీచో యవనాత్ పరః. చెప్పండి. ఓం సార్. తత్వదర్శులైన పండితులు వేల కొలది చాండాలుర కంటే ఒక్క యవనుడే మిక్కిలి నీచుడని చెప్పిరి. యవనుని మించిన నీచుడు మరొకడు లేడు. అంతే స్వామి. యవనుడు అంటే ఎవరు? ఇప్పుడు యవనులు ఎవరు? యవనులు రాజకీయ మించినటువంటి నాయకులా? యవనులు. యవనులు అంటే ఆ యవ్వనం చాణక్యుని సమయంలో యవనుడు ఎవరు గుర్తుకొస్తుందా చరిత్ర? చెప్పండి ఎవరైనా. చాణక్యుని సమయంలో యవనుడు ఎవరు? యవన వీరుడెవరు? గ్రీకు వీరుడెవడు? గుర్తుకు రాలేదా? గ్రీకు వీరుడు ఇచ్చినాను కదా. గ్రీకు వీరుడు ఎవరు? పేరు గుర్తు రాలేదు సార్. అలెగ్జాండర్. అలెగ్జాండర్ అదే సార్. యవనులు క్రూరులు ఉంటారు, యవనులు మించినటువంటి నీచులు ఉండరు. నా నీచో యవనాత్ పర. యవనులను మించినటువంటి నీచుడు ఇంకెవరు ఉండరు. అంత నీచులట, దుష్టులు ఉంటారు వారు. అలెగ్జాండర్ అంటే చాణక్యుడి సమయంలో జరిగింది అదే కదా. దీంట్లో బ్రాకెట్ లో తురుష్కుడు అని ఇచ్చినాడు సార్. బ్రాకెట్ లో తురుష్కుడు, యవనుడు అంటే తురుష్కుడు అని ఇచ్చాడు. ఇప్పుడు భాష, అప్పటి భాష. అప్పుడు తురుష్కులు లేరు. క్రీస్తు పూర్వం ఎక్కడున్నారండి తురుష్కులు? చాణక్యుడు ఎప్పుడే వాడు క్రీస్తు పూర్వం వాడు కదా. అప్పుడు ఇస్లాం మతం, ముస్లిం మతం లేదు కదా, వీళ్ళు లేరు కదా. ఇప్పుడు మాత్రం యవనులు అంటే వీళ్ళే. ఇప్పుడు యవనులు వీళ్ళే, అప్పుడు లేరు. తర్వాత 6వ శ్లోకం. తైల అభ్యంగే చితధూమే మైథునే క్షౌరకర్మణి తావత్ భవతి చాండాలో యావత్ స్నానం న చ ఆచరేత్. చెప్పండి. ఓం. తలంటు స్నానము చేయుటకై స్వామి చెప్పండి. తలంటు స్నానం చేయుటకై నలుగు పెట్టబడిన శరీరము కలవారు, శ్మశానంలో శవదహన సమయమున పొగ వ్యాపించిన శరీరము కలవారు, సంభోగము చేసిన వాడు, క్షౌరము చేయించుకొనినవాడు స్నానము చేయునంత వరకు చాండాలుడుగానే వ్యవహరింపబడును. ఇంటికి రానికూడదు, లోపల రానికూడదు. అంతే ఉంది స్వామి. క్షౌరకర్మ అయిన తర్వాత ఇంటికి లోపల రానికూడదు, రానిచేవారు కాదు. మంగళి గడ్డం కానీ వెంట్రుకలు తర్వాత ఇంట్లోకి రాకూడదు. పాతాలకు తెలుసు, ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు స్నానం అయిన దాకా. అయితే తైలమర్దన చేసుకొని అయిన తర్వాత ఇంట్లో రాకూడదు. ఇంటానికి బయటనే స్నానం గది బయటనే, కాబట్టి బయటనే స్నానం చేసుకొని ఇంట్లో రావడం వల్ల చాలా అశుద్ధం అవుతుంది. అలాగే అంత్యక్రియలు వెళ్ళిన తర్వాత ఇదందరూ తెలుసు. అంత్యక్రియల్లో అక్కడ ఆ చిత్తధూమం ఉంటుంది, దుమ్ము ధూళి అవన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా స్నానం చేసుకొని రావాలి. స్నానం చేయకుండా లోపల రా, ఆ వస్త్రాలు లోపల తీసుకురాకూడదు. ఇవి కొన్ని గుర్తుంచుకోండి. ఇది శుద్ధి, పవిత్రత గురించి. తర్వాత 7వ శ్లోకం. అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదం, భోజనే చ అమృతం వారి భోజనాంతే విషప్రదం. ఇది నీళ్ళని ఎలా వాడుకోవాలి చెప్తున్నారు. ఇది బాగా గుర్తుంచుకోండి. చెప్పండి తెలుగులో అర్థం. ఓం సార్. జీర్ణము కాని వానికి నీరు మందు వంటిది, జీర్ణమైన వానికి నీరు బలమునిచ్చును. భోజనము చేయుచు మధ్యలో నీరు త్రాగిన అమృతంతో సమానముగా గుణమిచ్చును. భోజనాంతరమున నీరు త్రాగిన విషముతో సమానమై హాని కలిగించును. వివరణ స్వామి, వివరణ ఉంది. చెప్పండి. జీర్ణము కానప్పుడు భోజనము చేయక నీరు త్రాగినచో ఔషధము వలె ఉపయోగించును. భోజనము జీర్ణమైన తర్వాత అనగా భోజనానంతరము 3 గంటల తర్వాత నీరు త్రాగిన బలదాయకము అగును. భోజనము చేయుచు మధ్యలో నీరు త్రాగినచో రుచిని కలిగించి అమృతంతో సమానముగా గుణమును కలిగించును.
అన్నము తినగానే వెంటనే నీరు త్రాగినచో జీర్ణరసమును పలచన చేసి భోజన పదార్థమును శీఘ్రముగా జీర్ణకోశము నుండి క్రిందికి తీసుకొని పోవుటచే విషముతో సమానమై హాని కలిగించును. తర్వాత అత్యంబు పానాన్న అతి విపచ్యతే అతి అంబు పానాత్ విపచ్యతే నా విపచ్యతే అన్నం. ఆగండి. అతి అంబు పానాత్ న, అది అతి అంబు పానాన్న, అతి అంబు పానాత్ న, అతి అంబు పానాత్ న, పానాత్ అతిగా అంబు అంటే నీరు, అతిగా నీరు తాగడం వలన. విపచ్యతే అన్నం నిరంబు పానాచ్చ స ఏవ దోషః తస్మాన్నరో వహిని వివర్ధనాయ ముహుర్వారి పిబేద గూరి. ముహుర్వారి పిబేద భూరి అభూరి. నీరెక్కువ త్రాగినచో ఆహారం సరిగా అరగదు. అసలు నీరు త్రాగకున్నచో అదే దోషము సంభవించును. ఇందువలన జఠరాగ్నిని ప్రదీప్తము చేయుటకు మనుష్యుడు భోజనము మధ్యమున మాటి మాటికి కొంచెం నీరు త్రాగవలెను. ఓం స్వామి. ఏమర్థం చేసుకున్నారు? నీటి ప్రయోగం, నీటి యాజమాన్యం, వాటర్ మేనేజ్మెంట్. నీళ్ళు ఎప్పుడు తాగాలి? ఇది వాగ్భట మహర్షి కూడా ఇదే విషయాన్ని ఒకసారి రాజీవ్ దీక్షితుల దాంతో వచ్చింది స్వామి, ఇదే పాయింట్. కొంచెం తీసుకోండి, అంటే ఆచమనం కొద్దిగా తీసుకోవాలి, మరి ఎక్కువ తాగకూడదు అన్నది ఏంటో మధ్య మధ్యలో. దానికి ఉపాయం కూడా ఉంది. మనము పదార్థం మార్చినప్పుడు కొద్దిగా నీరు తీసుకోవాలి. ఇప్పుడు అవునవును సార్, అక్కడ కాకరకాయ కూర కూడా ఉంది, పప్పు ఉంది, మిఠాయిలు ఉన్నాయనుకోండి, కాకరకాయ చేదు కదా, అది తిన్న తర్వాత కొన్ని నీళ్ళు తాగాలి. అంటే నాలుక పైన ఆ చేదు గుణం పోవాలి. మళ్ళీ తర్వాత మనం పప్పు తింటాం అనుకోండి, పప్పు అయిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు తాగి అప్పుడు ఏదైనా మిఠాయిలు అటువంటి పదార్థాలు తీసుకుంటాం. అంటే మధ్య మధ్యలో ఆ రుచి మారినప్పుడు కొద్ది నీళ్ళు తీసుకోవాలి. లేదా ఒక్కోసారి ఆ ముద్ద తట్టుకుంటుంది మధ్యలో గొంతులో, అప్పుడు కూడా నీళ్ళు తాగవచ్చు. ఎప్పుడైనా కానీ కొంచెం తీసుకోవాలి. మరి గ్లాసు 2 గ్లాసులు తాగకూడదు మధ్యలో, అది కూడా విషం అవుతుంది. అంటే విషం అంటే అజీర్ణం అవుతుంది. నీరు ఎక్కువ తాగితే జఠరాగ్ని పలసన పడిపోతుంది, సజలమైపోతుంది. కాబట్టి జీర్ణం కాదు, జీర్ణశక్తి తగ్గిపోతుంది, జఠరాగ్ని తగ్గిపోతుంది. కాబట్టి మీరు ముందు అజీర్ణే భేషజం వారి, అజీర్ణమైనప్పుడు అన్నం తినకుండా నీళ్ళు, ఏ నీళ్ళు తాగుతారు? వేడి నీళ్ళు తాగాలి. శరీరం యొక్క వేడి ఎంత ఉంటుంది? సుమారు అంత వేడి ఉన్నటువంటి నీళ్ళు. కాదంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. చల్లని నీళ్ళు కాదు సుమా. అజీర్ణమైనప్పుడు చల్లని నీళ్ళు తాగకండి, గోరువెచ్చని నీళ్ళు, కొంచెం వేడిగా ఉండాలి. అది భేషజం అవుతుంది, ఔషధం అవుతుంది. అలాగే జీర్ణే వారి బలప్రదం, జీర్ణమైనప్పుడు నీళ్ళు తాగాలి. అంటే 2-3 గంటల తర్వాత, కనీసం 1 గంట తర్వాత నీళ్ళు తాగితే అది అప్పుడు అది బలాన్ని ఇస్తుంది అది. కాబట్టి మధ్య మధ్యలో నీళ్ళు తాగడం మంచిది. ఇక భోజనం తర్వాత బాగా నీళ్ళు తాగుతారు కొందరు, భోజనం తర్వాత మొత్తం కడుపు నింపేస్తారు. అది చాలా ప్రమాదకరం, విషం అవుతుంది. భోజనాంతే విషప్రదం. వారి అంటే నీరు, వారి భోజనాంతే విషప్రదం. ఈ వారి నీరు భోజనాంతంలో చివరిలో తాగడం వల్ల విషప్రదం అవుతుంది. కాబట్టి భోజనం తర్వాత బాగా నీరు త్రాగకండి, ఆగండి, కనీసం 1 గంట ఆగండి. ఇది నీటి గురించి. తర్వాత శ్లోకం 8వ శ్లోకం చూడండి. హతం జ్ఞానం క్రియాహీనం హతశ్చ అజ్ఞానతో నరః హతం నిర్ణాయకః సైన్యం స్త్రియో నష్ట హి అభర్తృక. చెప్పండి స్వామి. ఆచరణ లేని జ్ఞానము వ్యర్థము, అజ్ఞానము చేత మనుష్యుడు నష్టపోవును. నాయకుడు లేని సైన్యము నశించును, భర్తలు లేని స్త్రీలు నష్టపోవుదురు. వివరణ స్వామి. చెప్పండి. ఆచరణ లేని జ్ఞానము వ్యర్థము. పటకాహ పాఠకాచైవ ఏ చాన్యే శాస్త్ర చింతకాహ సర్వే
వ్యసనినో మూర్ఖాయః క్రియావాన్ స పండితః. మహాభారతము. అరణ్యపర్వం. చదువువారు స్వామి అది వన ఉంది కదా, వన అంటే వర్ణపర్వం అంటే అరణ్యపర్వం. మహాభారతం అరణ్యపర్వం ఉంది అరణ్య. కదా, అది అవును. వనపర్వం అంటాం దాన్ని. వన. వన. చదువువారు, చదివించువారు, శాస్త్రములను గూర్చి ఆలోచించువారు, వీరందరూ వ్యసనపరులు, మూర్ఖులునై ఉన్నారు. శాస్త్రోక్త కర్తవ్యములను ఆచరించువాడు, జ్ఞానము ఆచరణలో పెట్టువాడును పండితుడనబడును. భలే చెప్పినారు స్వామి. ఆచరణ ఉండాలి. next. ఊరిగా మాట చెప్పడం కాకుండా ఆచరణ ఉన్నవాడే పండితుడు. మాట చెబితే కాదు. ఇంకా ఉంది స్వామి. అజ్ఞేభ్యో గ్రంథిన. అగ్నేభ్యో గ్రంథినః శ్రేష్ఠ గ్రంథిభ్యో చారిణో వరాహ. ధారిభ్యో ధారిణో వరాహ. వరాహ. ధారిభ్యో జ్ఞానినః శ్రేష్ఠ జ్ఞానిభ్యో వ్యవసాయినః. మనుస్మృతి 12:103. మూర్ఖుల కంటే చదువుకొన్నవారు శ్రేష్ఠులు, గ్రంథములను చదువు వారి కంటే గ్రంథస్థ విషయములు జ్ఞాపకముంచుకొనువారు శ్రేష్ఠులు, ఆధారణ చేయువారి కంటే జ్ఞానులు శ్రేష్ఠులు. ఆగండి. అంటే ఆధారణ అంటే అటువంటి ధారణ చేయవారి కంటే, అటువంటి అని రాయండి. అటువంటి ధారణ. అటువంటి ధారణ చేయువారి కంటే జ్ఞానులు శ్రేష్ఠులు, జ్ఞానుల కంటే ఆచరణలో పెట్టువారు శ్రేష్ఠులు. ఇంకోటి ఉంది స్వామి. చెప్పండి. సత్యం తపో జ్ఞాన మహింసత. జ్ఞాన అహింసత చ విద్వత్ ప్రణామంచ సుశీలతా చ. ఏతాని ప్రణామం చ సుశీలతా చ ఏతాని యో ధార్యతే స విద్వాన్ న కేవలం యః పఠతే స విద్వాన్. సత్యము, తపస్సు అంటే ద్వంద్వ సహనం, జ్ఞానము, అహింస అంటే వైరత్యాగము, విద్వాంసులను నమస్కరించుట, మంచి శీలము అను గుణములను కలిగి ఉన్నవాడు విద్వాంసుడు. కేవలము చదువువాడు విద్వాంసుడు కాడు. ఇక్కడ ఇంకా ఉంది స్వామి. అజ్ఞానముచే మనుష్యుడు చంపబడును, దెబ్బతినును. బ్రాకెట్లో వేదం మజ్జంత్యంతి చేతసః. ఋగ్వేదం మజ్జంతి అవిచేతస. విడదీయండి. మజ్జంతి అవిచేతస. అజ్ఞానులు మునిగిపోవుదురు. జ్ఞానమనగా ఏమి? అవిచేతస అంటే అజ్ఞాని. చేతస విచేతస అంటే మంచి జ్ఞానం గలవారు. చేతస అంటే జ్ఞాని. విచేతస అంటే విశేషమైన జ్ఞానం గలవాడు. అవిశేషత అంటే ఏమాత్రం జ్ఞానం లేనివాడు అని అర్థం. అజ్ఞాని. అవిచేతస ఏమాత్రం జ్ఞానం లేనివాడు మజ్జంతి. అటువంటి వారు మునిగిపోతారు, పతనమైపోతారు. తర్వాత మార్కండేయ పురాణం. జ్ఞానమనగా ఏమి? తద్గృహం యత్ర వసతి తత్ భోజ్యం ఏన జీవతి యన్ముక్తయే తదే ఓక్తం జ్ఞాన అజ్ఞానమన్యథ. మార్కండేయ పురాణం. ఉండుటకు తగినది గృహము, మనుష్యుడు జీవించుటకు ఉపయోగపడునది అన్నము, మోక్షమును కలిగించున్నది జ్ఞానం, మిగిలినదంతయు అజ్ఞానం. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంది స్వామి. నాయకుడు లేని సేన చంపబడును. దీనికి వ్యాఖ్య 5వ అధ్యాయం 7వ శ్లోకంలో విమర్శలో కలదు. స్వామి ఆల్రెడీ చెప్పబడింది సార్. ముందు వచ్చింది 5వ అధ్యాయంలో 7వ శ్లోకంలో వచ్చింది. నాయకుడు లేకపోతే ఏమవుతుంది అనేది. అయితే ఇక్కడ గమనించండి. ఇల్లు అంటే ఏంటి? నివాసం కొరకు ఉపయోగపడుతున్న ఇల్లు. జీవితానికి అంటే ప్రాణాలను కాపాడేది భోజనము, అన్నం. మోక్షం ఇచ్చినదే జ్ఞానం. యా విద్య సా విముక్తయే. విద్య దేనంటారు? విముక్తి, మోక్షాన్ని ఇచ్చేదే విద్య. విద్య అమృతమశ్నుతే వేదమంత్రం. అవిద్య మృత్యుం తీర్త్వ విద్య అమృతమశ్నుతే. అమృతాన్ని ఇచ్చేదే విద్య. అంటే మరణం మళ్ళీ మరణం లేకుండా అంటే మోక్షం ఇచ్చేదే. మోక్షాన్ని ఇచ్చేదే విద్య, అదే జ్ఞానము. మిగతాంతా అజ్ఞానమే.
ఇప్పుడు మనకు మోక్షం ఇచ్చేది ఏంటి? మోక్షాన్ని ఇచ్చేది మాత్రమే జ్ఞానం అవుతుంది, మిగతా అంతా అజ్ఞానం అవుతుంది. చూసుకోండి, ఇవి కొన్ని నీతులు. మనం హతం జ్ఞానం క్రియాహీనం. కేవలం జ్ఞానం అంటే సరిపోదు, క్రియ ఆచరణ ఉండాలి. అక్కడ క్రియాహీనం అంటే ఆచరణ లేని జ్ఞానము వ్యర్థం, హతం వ్యర్థం అది. కాబట్టి ఆచరణ ముఖ్యం అని చెప్తున్నారు. మిగతా అంతా ఎలా చెప్తున్నారంటే, భర్త లేకపోతే స్త్రీల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది? నష్టపోతారు. కాబట్టి అంటే ఆధారం ఉండదు, అభర్తలు కన్నారు. అందుకే పతి లేని స్త్రీలు ఎలా ఉంటారు? నష్టపోతారు, అంతా వ్యర్థం అవుతుంది. అలాగే హతం నిర్ణాయక, సైన్యం ఉంది కానీ సేనా నాయకుడు లేడు, సేనాపతి లేడు, నాయకుడు లేడు. అలాగే మన ఆచరణ లేకపోతే మన జ్ఞానం అంతా వ్యర్థమే. కాబట్టి ఆచరించాలి, ఆచరణ ముఖ్యం. అన్నిటికంటే ఆచరణ ముఖ్యం అన్నారు. చివరికి కూడా ఆచరించే ప్రయత్నం చేద్దాం, మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆపేద్దాం. ఏం నేర్చుకున్నారు ఒకసారి గుర్తు చేసుకోండి. మన పరిస్థితి ఏంటి, ఎలా ఉండాలో ఇంత చాలా విషయాలు వచ్చినాయి. ముఖ్యంగా నీరు గురించి కూడా వచ్చింది, ఆహారం గురించి, ఎవరికి దానం చేయాలి, ఆరోగ్య విషయాలు దండిగా వచ్చినాయి సార్ ఈరోజు. గుర్తుంచుకోండి. అజీర్ణమైనప్పుడు భోజనం ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. పాటించే ప్రయత్నం చేయండి. ఊరికే వింటే అంటే సరిపోదు. వింటున్నాను, అంటున్నాను, ఉంటున్నాను అంటే అక్కడే ఉంటాం. ఏమైనా ఆచరించే ప్రయత్నం చేయండి. సరేనా? శుభం. ముగించేద్దాం ఇక్కడ. ఓం శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు. శుభం. ఓం శం. అందరికీ పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. సర్వేభ్యో నమో నమః. ఓం